హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిటి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనకు ఐటీబీపీ ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ నుండి ట్రేడ్ మ్యాన్ కు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి మనకు ఐటీబీపీ ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. సో మనకు రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ వచ్చేసి కానిస్టేబుల్ అండ్ ట్రేడ్ మ్యాన్ అండ్ బార్బర్, సఫాయి కర్మచారి అండ్ గార్డినర్ అయితే మనకు పోస్టులు అయితే రిలీజ్ అయితే చేశారు. సో ఇక్కడ ఆన్లైన్ డేట్ వచ్చేసి మనకు జూలై 28 నుండి ఆగస్టు 26 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే అవుతుందన్నమాట. అండ్ మనకు పోస్ట్ నేమ్, తర్వాత టోటల్ వేకెన్సీ అనేది ఇచ్చారు. తర్వాత ఇక్కడ మనకు పార్టికులర్ ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్, తర్వాత మనకు కేటగిరీ వైస్ అనేది పోస్ట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అండ్ దీనికి సంబంధించిన ఇక్కడ నోటిఫికేషన్ లో వాళ్ళు పూర్తిగా అయితే ఇక్కడ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ చూసుకుంటే ఇక్కడ కానిస్టేబుల్, బార్బర్, సఫాయి కర్మచారికి వచ్చేసి 18 to 25 ఇయర్స్ అయితే ఇచ్చారు. సో దీనికి ఓన్లీ 10th పాస్ అయి ఉండాలి. అండ్ ఇక్కడ కానిస్టేబుల్, గార్డినర్ వచ్చేసి 18 to 23 ఇయర్స్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. సో ఈ విధంగా 10th పాస్ అయి ఉండాలి. అండ్ 2 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ అయితే మనకు ఇక్కడైతే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన ఇక్కడ సర్టిఫికేట్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. సో ఈ విధంగా మీకు సంబంధించిన అనేది ఇక్కడైతే నోటిఫికేషన్ చూసి ఆన్లైన్ అప్లై అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మనం ఐటీబీపీకి సంబంధించిన ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు ఐటీబీపీ ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఆల్రెడీ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఈ యొక్క ఐటీబీపీలో, సో వారైతే ఇక్కడ నుండి అయితే మీకు సంబంధించిన ఈమెయిల్ అడ్రస్, తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అయితే చేసుకోవచ్చు. అదే కొత్త అంటే న్యూ ఫ్రెషర్ క్యాండిడేట్ ఏ విధంగా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు రిజిస్టర్ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇది చేస్తే మనకు రిజిస్ట్రేషన్ పేజ్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫస్ట్ నేమ్ అనేది ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా మీ యొక్క నేమ్ అనేది ఇక్కడ అయితే జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి. తర్వాత మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేసి, తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి క్యాపిటల్ లెటర్ లో. ఆ తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చి ఇక్కడ పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలంటే మనకు ఒకటి క్యాపిటల్ లో ఉండాలి, ఆల్ఫాబెట్ వచ్చేసి, తర్వాత నెంబర్కి, తర్వాత స్పెషల్ క్యారెక్టర్ ఎదురు కానీ హ్యాష్ ట్యాగ్ కానీ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క నేమ్ అనేది స్మాల్ లెటర్లో అయితే ఇక్కడ 6 to 8 క్యారెక్టర్, 8 to 16 క్యారెక్టర్ మధ్యలో అయితే ఇచ్చేసేయండి. తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ సేమ్ హ్యాష్ ట్యాగ్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ క్వశ్చన్స్, సో మనకు సెక్యూరిటీ క్వశ్చన్స్ వచ్చేసి మీకు సంబంధించిన ఫేవరెట్ మూవీ ఏదంటే ఇక్కడైతే దానికి సంబంధించిన ఆన్సర్ ఇచ్చేసండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి క్యాప్చర్ చేసి ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే ఇక్కడ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, మనకు రిజిస్టర్ అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ లింక్ వచ్చేసి మన యొక్క ఈమెయిల్ అడ్రస్ వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేసి మీరు యాక్టివేట్ అయితే చేసుకోవాలి. సో ఆ యొక్క లింక్ అనేది మనకు 5 to 10 minutes అయితే పడుతుంది. సో మీరు వెయిట్ చేసిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా లాగిన్ పేజ్ అనేది వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత మీరు ఏ ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ యొక్క ఈమెయిల్ అడ్రస్, తర్వాత మీరు ఏ పాస్వర్డ్ ఎంటర్ చేసారో ఆ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, మనం లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ప్రొఫైల్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు పర్సనల్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే వస్తాయి. సో మనకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ మీ యొక్క ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్ అనేది జాగ్రత్తగా ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉన్నట్టు ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క కంట్రీ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అయితే ఇవ్వాలి. మీకు ఆధార్ కార్డులో ఏ విధంగా ఉన్నదో అదే విధంగా ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి. మీ యొక్క ఊరి పేరు, తర్వాత మండల్ నేమ్, డిస్ట్రిక్ట్ నేమ్ ఇచ్చేసేయండి జాగ్రత్తగా. సో ఇక్కడ ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ అయితే డిస్ట్రిక్ట్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్ అనేది తీసుకున్నప్పుడు మనకు డిస్ట్రిక్ట్ సంబంధించిన ఇక్కడ నేమ్స్ అయితే వస్తాయి అనమాట. సో దీంట్లో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి. తర్వాత మీకు పర్మనెంట్ అడ్రస్ మరియు కరెస్పాండెంట్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడ దీంట్లో టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి, ఆటోమేటిక్గా అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ అదర్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో రిలీజియన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో బుద్ధిస్ట్, ఇక్కడ క్రిస్టియన్స్, హిందూ, ముస్లిమ్స్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్, సో మీరు స్పోర్ట్స్ పర్సన్ ఉంటే ఇక్కడ మీకు సంబంధించిన ఇక్కడ ఎస్ అయితే చేయండి. సో చేస్తే మీరు స్పోర్ట్స్ అచీవ్మెంట్ సంబంధించిన ఇక్కడైతే స్టేట్, నేషనల్ లెవెల్ ఛాంపియన్ ఇక్కడ కాంపిటీషన్ ఇక్కడ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఈ విధంగా. ఒకవేళ మీరు స్పోర్ట్స్ సంబంధించిన పర్సన్ కాకపోతే ఇక్కడ సింపుల్గా నో మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ ఆల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే యాడ్ అయితే చేయాలన్నమాట. సో మీకు సంబంధించిన 10th నుండి హయ్యర్ క్వాలిఫికేషన్ ఎక్కడ దాకా ఉంటాయో సో పూర్తిగా అనేది ఇక్కడైతే యాడ్ అయితే చేసేయండి. ఒకవేళ 10th ఉంటే ఓన్లీ 10th మీద అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు 10th మీద మనం కానిస్టేబుల్, ట్రేడ్ మ్యాన్ పెట్టారు కాబట్టి మీరు ఓన్లీ 10th పాస్ అయి ఉంటే 10th మీద అయితే అప్లై అయితే చేసుకోవచ్చు.
సో ఇక్కడైతే మీకు సంబంధించిన ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేస్తే మనకు 10th పాస్ అనేది హై స్కూల్ అయితే వస్తుంది. సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మీ యొక్క ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. సో ఇక్కడ మీకు సంబంధించిన ఇన్స్టిట్యూట్ నేమ్ లేదా బోర్డ్ నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి. తర్వాత మీ యొక్క 10th మార్క్స్ పర్సెంటేజ్ ఎన్ని వచ్చినాయో అన్ని మార్క్స్ పర్సెంటేజ్ అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే ఒకవేళ మీకు ఓన్లీ 10th ఉంటే మీరు ఇక్కడ యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో డైరెక్ట్గా అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఒకవేళ హయ్యర్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే ఇక్కడ యాడ్ సింబల్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు క్వాలిఫికేషన్ అయితే 10th సంబంధించిన యాడ్ అయితే అయిపోతుంది అనమాట. తర్వాత నెక్స్ట్ మీకు సంబంధించిన ఇక్కడ ఇంటర్ కానీ ఇక్కడ మీకు సంబంధించిన వేరే ఏదైనా ఉంటే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇంటర్ ఇక్కడ తర్వాత మీకు సంబంధించిన ఇన్స్టిట్యూట్ నేమ్ ఇచ్చేసిన దీంట్లో తర్వాత మీ యొక్క మార్క్స్ పర్సెంటేజ్ అనేది దీంట్లో మెన్షన్ చేసింది. తర్వాత ఇంకోసారి యాడ్ మీద క్లిక్ చేసేస్తే మీకు సంబంధించిన ఇక్కడ గ్రాడ్యుయేషన్ కానీ మీకు సంబంధించిన హైయర్ క్వాలిఫికేషన్ ఉంటాయి కదా, సో అదైతే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, లేకపోతే ఇక్కడ మైనస్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసేస్తే మనకు ఇక్కడ సంబంధించిన 2 అయితే సేవ్ అయితే అయిపోతాయి. తర్వాత ఇక్కడ జెండర్ సో మేల్ ఫిమేల్ అయితే ఇచ్చేసేయండి. మ్యారిటల్ స్టేటస్ వచ్చేసి మ్యారీడా అన్మ్యారీడా దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మీ యొక్క కేటగిరీ ఇక్కడ యూఆర్ఆ ఎస్సీ ఎస్టీ అనేది దీంట్లో అయితే టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ సర్వీస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. సో మీరు సెంట్రల్ కానీ ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ ఐటీ ఎంప్లాయ్ ఉంటే దీంట్లో టిక్ మార్క్ ఇచ్చేసేయండి. లేకపోతే ఇక్కడ అన్ఎంప్లాయిడ్ మీద అయితే టిక్ మార్క్ అనేది ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ రేట్ సంబంధించింది సో జమ్మూ కాశ్మీర్ 98లో ఏదైనా ఉంటే ఇక్కడ అయితే ఇచ్చేసేయండి. లేకపోతే నాట్ ఎఫెక్టెడ్ ఎనీ అదర్ 3 అబౌవ్ ఉన్నాయి కదా, సో దీంట్లో టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఆర్ యూ అండర్ గోయింగ్ ఇంటర్న్‌షిప్ చేసి ఉంటే ఇక్కడైతే దీంట్లో టిక్ మార్క్ ఇచ్చేసేయండి. లేకపోతే మీరు టిక్ అనేది ఇయ్యకండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి హావ్ యూ ఇక్కడ రిష్యూ ఎంబీబీఎస్ ఎంఎస్ డిగ్రీ సంబంధించినది. సో మీరు ఎంబీబీఎస్ డిగ్రీ సంబంధించిన మీరు రిష్యూ చేస్తే ఇక్కడైతే దీంట్లో టిక్ మార్క్ ఇచ్చేసేయండి. లేకపోతే అవసరం లేదు. సో ఈ విధంగా అన్ని ఫిల్అప్ చేసిన తర్వాత డైరెక్ట్‌గా ఇక్కడ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి అప్లోడ్ ఇమేజ్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. చేస్తే మనకు ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ మనకు 30 నుండి 100 కేబీస్ అయితే ఫోటోగ్రాఫ్ ఉండాలి జేపీజే ఫార్మాట్లో. అండ్ సిగ్నేచర్ వచ్చేసి మనకు 15 to 30 కేబీస్ అయితే ఉండాలి జేపీజే ఫార్మాట్లో. సో ఇక్కడైతే అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ సిగ్నేచర్ అయితే వచ్చేస్తుంది. సో మీరు క్లారిటీగా అయితే ఇక్కడ జాగ్రత్తగా మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే జాగ్రత్తగా అప్లోడ్ చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడైతే ఐ హియర్ బై డిక్లేర్ ద ఇమేజ్ ఫోటో అనేది దీంట్లో తీసేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అయితే చేసేయండి. సో మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీరు జాగ్రత్తగా అయితే అప్లోడ్ చేయాలి. లేకపోతే మనకు రిజెక్ట్ అయితే అవుతుందన్నమాట. సో ఈ విధంగా మీరు జాగ్రత్తగా అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ మనం సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ అప్లై అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనం ఇప్పుడు మనకు సంబంధించిన వేకెన్సీ అనేది ఏది ఉన్నాయో సో అదైతే మనకు అవైలబుల్గా అయితే వస్తాయన్నమాట. సో ఇక్కడైతే ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు సఫాయి కర్మచారి ట్రేడ్ మ్యాన్ ఇక్కడ ఉన్నాయి కదా, అండ్ మనకు బార్బర్ ఈ విధంగా అయితే గ్రీన్ మార్క్లో అయితే వచ్చేస్తుంది అనమాట. సో మీరైతే ఏ పోస్ట్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క పోస్ట్ మీద అయితే అప్లై ఇక్కడ 0 ఫీజ్ అనేవి ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే డిక్లరేషన్ అయితే వస్తుంది. సో ఇక్కడ డిక్లరేషన్ అయితే అగ్రి అయితే చేసేయండి. అగ్రి చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఇక్కడ కన్ఫర్మ్ డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట. మన యొక్క ఫోటో సిగ్నేచర్ తర్వాత మన యొక్క డీటెయిల్స్ ఆధార్ డీటెయిల్స్ మనకు అడ్రస్ డీటెయిల్స్ తర్వాత ఆధార్ డీటెయిల్స్ అయితే పూర్తిగా అయితే ఇక్కడైతే అన్ని కరెక్ట్గా అయితే వస్తాయి. సో మీరు జాగ్రత్తగా అప్లికేషన్ ప్రివ్యూ అయితే చూసుకోండి. సో ఇక్కడ చూసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే ఇక్కడైతే అగ్రి అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఫీజు లేదు కాబట్టి ఇక్కడైతే ఫీజు ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా ఇక్కడ పేమెంట్ పేజీని తీసుకొస్తుంది. సో ఇక్కడైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు లేదు కాబట్టి ఇక్కడైతే ఫీజు అనేది లేదు కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది. సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది. సో మీకు సంబంధించిన ఇక్కడ పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నుండి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకు అప్లికేషన్ ఫామ్ ఇక్కడ సబ్మిట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే మనకు ఐటీబీపీ ఇక్కడైతే కానిస్టేబుల్ ట్రేడ్ మ్యాన్ ఇక్కడ సఫాయి కర్మచారి ఇక్కడ జనరల్ వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ రివ్యూ అయితే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. అండ్ మీరు ఈ విధంగా ఇక్కడ నుండి అయితే తర్వాత అడ్మిట్ కార్డ్ వచ్చినప్పుడు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే ఇక్కడ నుండి అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. సో ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది. అండ్ మీకు కావాలంటే ఎప్పుడైనా మీరు మీకు సంబంధించిన ఏదైనా అడ్మిట్ కార్డ్ వస్తే మీరు ఈ వెబ్సైట్లో వచ్చేసి మీరు ఇక్కడ నుండి అయితే మీకు సంబంధించిన అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ నుండి అయితే ఈ అడ్మిట్ కార్డ్ ఉన్నాయి కదా, సో అడ్మిట్ కార్డ్ మీద క్లిక్ చేస్తే అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అయిపోతుంది. సో ఈ విధంగా అయితే మనకు సంబంధించిన ఐటీబీపీ ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.